నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందరిలో మనము ఉండాలి. ఈ రోజుల్లో పెళ్ళి అంటేనే భయం వేస్తుందండి. ఎందుకంటే పెళ్ళి అవ్వాలంటే చాలా కష్టపడుతున్నారు తల్లిదండ్రులు. ఈ సమాజంలో ఎప్పుడు పెళ్ళి అవుతుందో, ఎప్పుడు విడాకులు తీసుకుంటున్నారో అనేది కూడా అర్థం కావట్లేని పరిస్థితి అయిపోయిందనమాట. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని మీకు 30 సంవత్సరాలు దాటిపోయినా కూడా సంబంధాలు కుదరట్లేదు. ఎందుకంటే దానికి కారణం దేవుడు కాదు, జాతకము కాదు, సమాజం అంతకన్నా కాదు. మన అత్యాసే, మన అహంకారం, మనం ఆలోచించే వ్యాపార దృష్టి. మొదటే అబ్బాయిల సంగతి చూద్దాం అనుకోండి. అబ్బాయిల కోరికలు చాలా ఉంటాయి. ఎలా అంటే వ్యాపారంలో కోరుకునే లాభాల చిట్టా లాంటిదన్నమాట. అమ్మాయి అందంగా ఉండాలి, ఉద్యోగం చేయాలి, పెద్ద పెద్ద చదువులు చదవాలి, లక్షలకు లక్షలు కట్నాలు కావాలి, బంగారం ఆస్తి కూడా ఉండాలి. అంటే ఏంటి అసలు? మీకు భార్య కావాలా, లేదా అందం కావాలా, జీతం కావాలా, కట్నం కావాలా, ఆస్తి కావాలా, లేదంటే ప్యాకేజీ కావాలా? ఏంటనేది వారికే అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు అమ్మాయిల సంగతే చూద్దాం. ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉన్నారంటే వాళ్ళు ఏమీ తక్కువ కాదు, 2 ఆకులు ఎక్కువే చదివారు అబ్బాయిల కంటే. అబ్బాయి అందంగా ఉండాలి, ఎర్రగా ఉండాలి, నెలకు లక్షలు లక్షలు సంపాదించాలి, అత్తమామల దగ్గర అస్సలు ఉండకూడదు, పెళ్ళైన వెంటనే వేరు కాపురం పెట్టేయాలి, పెద్ద పెద్ద ఆస్తులు అంతస్తులు ఉండాలి. అంటే ఏంటి? మీకు భర్త కావాలా, లేదా రెడీమేడ్ లైఫ్ ప్యాకేజీ కావాలా? అసలు ఏం ఆలోచిస్తున్నారు ఈ తరం పిల్లలు? అమ్మాయిలు అబ్బాయిలు కలిసి పెళ్ళిని బజార్లో అమ్మే సరుకుల్లా మార్చేశారన్నమాట. ఇది సరిపోక ఇది ఇంకా బెటర్ సంబంధం వస్తుంది, ఇంకొంచెం ఆగితే మంచి మ్యాచ్ వస్తుంది అంటూ వయసు పెరిగిపోతూ ఉంటుంది. కానీ చివరికి మిగిలేది ఏమీ ఉండదు. అప్పుడు ఏమని ఆలోచిస్తాము? అయ్యో, నేను చాలా ఎక్కువగా ఆశపడ్డానేమో, మంచి మంచి సంబంధాలు వదులుకున్నానేమో, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, ఇంతకు ముందులా సంబంధాలు రానే రావట్లేదు, నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు, ఇంత లేట్ అయిపోతుంది అని చెప్పి చాలా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక ఇప్పుడు మీ షరతులు ఎన్ని తగ్గించుకున్నా కూడా మిమ్మల్ని చేసుకోవటానికి ఎవ్వరూ ముందుకు రారు. ఎందుకు ఇంత లేటు అనే ప్రశ్నే మిగులుతుంది. ఇదేనా జీవిత సత్యం? పెళ్ళి అనేది జీతాల పోటీ కాదు కదా, అందాల ప్రదర్శన కాదు, ఆస్తుల లెక్క అంతకన్నా కాదు. పెళ్ళి అనేది ఇద్దరూ కలిసి ఎదగడానికి, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి, జీవితాన్ని పంచుకోవడానికి. అంతేగాని ఈరోజు ఉన్న కోరికలు రేపు ఉండవు. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, పర్ఫెక్ట్ మనిషే ఉండడు. పర్ఫెక్ట్ ప్యాకేజీ అనేది ఒక మాయ. మంచి మనసు, అర్థం చేసుకునే గుణమే నిజమైన సంపద. లేకపోతే మీరు పెళ్ళిని వ్యాపారంగా చేసినందుకు జీవితాంతం మిమ్మల్ని ఒంటరిగా నిలబెడుతుంది. ఒక మాట చెప్పనా? మన అమ్మా నాన్న ఎలా ఉన్నా మనకు నచ్చుతారు. మన తోడబుట్టిన వాళ్ళు ఎంత అందవికారంగా ఉన్నా కూడా మనకి ఏ ఇబ్బంది అనిపించదు. కానీ జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు మాత్రం ఇంత అందంగా ఉండాలి, అంతలా ఉండకూడదు, ఇంత పొడుగు ఉండాలి, ఇంత వయసే ఉండాలి, ఇలా 100 క్వాలిఫికేషన్స్ చూస్తాము. ఇది చాలా తప్పండి. అమ్మా నాన్నలు మనకెందుకు అందంగా కనిపిస్తారంటే అమ్మా నాన్నల మనసుని మనం ప్రేమిస్తాం కాబట్టి. కానీ జీవిత భాగస్వాముల శరీరాన్ని ప్రేమిస్తాము. అందుకే అందం అందం అని ఎగబడి చేస్తున్నాము. అందం శాశ్వతం కాదని గుర్తుపెట్టుకోండి. మంచి మనసున్నవారు ఏకం కండి. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి నేను ఎందుకు చెప్తున్నాను. అందం అందం అని పాకులాడితే, ఆస్తి ఆస్తి అని ఎగబడితే, కట్నం 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 అని కోరికలని పెంచుకుంటూ పోతే, శాలరీలని ప్యాకేజీలని అత్యాశలకు పోతే చివరకు మీ ముఖం చూసే మనిషి కూడా ఎవ్వరూ ఉండరు. ఇదంతా ఎందుకు చెప్పానంటే నా స్నేహితురాలండి, నాకు చాలా ఆప్తురాలన్నమాట. అయితే ఆమెకి 2 అబ్బాయిలు. 2 అబ్బాయిలకి పెళ్ళిడు వచ్చింది. చాలా సంబంధాలు చూస్తున్నారు, దగ్గర వరకు వస్తున్నాయి. తర్వాత మాకు ఈ సంబంధం వద్దులేండి అని చెప్పి వాళ్ళు రద్దు చేసుకుంటున్నారని చెప్పి చాలా బాధపడిందండి. ఏమైనా ఒక ఎదుటి మనిషి బాధపడతాము అనేది మనకి చాలా బాధ అనిపిస్తుంది కదా. వాళ్ళు సంతోషంగా ఉంటే వాళ్ళతో పాటు నవ్వుతాం, ఏడ్చే వాళ్ళతో ఏడవలేము కానీ నవ్వే వాళ్ళతో నవ్వుతాం కదా అన్నట్లు. ఇంకా ఏదైనా ఒక మాట ఇలాగా చెప్దాము, ఈ వీడియో ముఖంగా తెలియచేయాలి, ఇలాంటి నాకు తెలిసిన మాటలు 4 మాటలు చెప్పాలి అనిపించి చెప్పాను. మా సమయంలో మా పెళ్ళిళ్ళప్పుడు ఇలాంటివి ఏమీ లేవండి. పెద్దోళ్ళు కుదిర్చిన పెళ్ళిళ్ళే చేసుకునేవాళ్ళం. అలాగే చేసుకున్నా కూడా మాట మాట వచ్చేది కాదంటే వచ్చేది. భార్యాభర్తలకి గొడవలు అవ్వకోకుండా ఎలా ఉంటాయండి? అసలు గొడవ అవ్వకపోతే అది సంసారమే కాదు, వాళ్ళ భార్యాభర్తలే కాదు. వచ్చినా సరే ఏదో ఒక రోజు 2 రోజులు తర్వాత మళ్ళీ మామూలే. పిల్లలు ఉంటారు, వాళ్ళకి మంచి లైఫ్ని ఇవ్వాలంటే అడ్జస్ట్మెంట్ లైఫ్.
అంతే. మేము ఒకరికొకరు సర్దుకుపోతూ ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నామంటే ఎవరమైనా సరే, ఎవరు ఏ ఒక్క జంట అయినా సరే పెళ్ళైన దగ్గర నుండి ఇప్పటి వరకు కలిసి ఉన్నారు అంటే అది పిల్లల కోసమే. మనకి మానవ సమాజంలో ఉన్న విలువల్ని తెలుసుకుని మనం మెలిగాం కాబట్టి ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా తట్టుకుని పోరాడి ఇలాగే ఏమైనా సరే ఒకచాటే ఉండి సాధించాలి మనము అని చెప్పి ఏమైనా సరే అలాగ సాగలబడ్డాం. కానీ ఇవాళ పెళ్ళైపోయింది, రేపు వద్దనుకోవటం, ఎల్లుండి ఇంకో పెళ్లి చేసుకోవటం. జీవితం అంటే ఇదే కాదు కదా. ఎవరైనా చిన్నప్పుడు తెలిసి తెలియనప్పుడు తప్పొప్పులు పొరపాట్లు చేస్తూ ఉంటారు. అవన్నీ ఇది పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదు అని తెలుసుకుని మంచిగా బతకగలగడమే ఒక జీవిత లక్ష్యం అని నేనైతే అనుకుంటానండి. ఇక ఇలా ఈరోజైతే ఈ పనులు చేసుకుంటా మీతో ఈ విషయాలన్నీ చెప్పాలని చెప్పానండి. ఇక ఇందాకే నేను గిన్నెలు కడగక ముందలే పప్పు నానపోసాను. ఆ పప్పు కడిగేసి మిక్సీలో పట్టేసి ఇడ్లీకి కొంచెం వేసేసాను. అయితే ఈరోజు పప్పు నేను నానపోయలేదండి. ఈయన పోయమంటే ఎక్కువ పోసేసారనమాట. ఇంకెందుకులే అని చెప్పి సగమేమో ఇడ్లీకి ఉంచాను, సగం పప్పు దోశలకు వేద్దామని చెప్పి కొంచెం బియ్యం కూడా నానబెట్టి ఉంచాను. ఇక ఇప్పుడు నానవు కదా, బియ్యం నానకుండా మిక్సీలో వేస్తే అస్సలు నలగదండి బియ్యం. అందుకని చెప్పి ఇక పొద్దున్నే వేద్దాంలే అని చెప్పి కడిగిన పప్పునేమో ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇక ఆ బియ్యాన్నేమో 4 సార్లు కడిగేసేసి పక్కన పెట్టేసి ఉంచాను అనమాట. ఇలాగ ఈ రోజంతా ఊరి నుంచి వచ్చిన తర్వాత ఇవన్నీ చేసుకున్న పనులు ఇవి సాయంత్రం పూట అనమాట. అయితే ఇక ఈ పొయ్యి ఇదంతా నీట్గా కడిగేసేసి పెట్టేసుకుంటే రేపు పొద్దునకి మళ్ళీ శుభ్రంగా ఉంటుంది కదా అని చెప్పి మాత్రంగా మంచిగా చేసేసుకున్నాను. ఇంకా వాకిలు కూడా ఊడ్చేసి సందకాడే నీళ్ళు చల్లేసి ముగ్గు కూడా వేసి వచ్చేసానులేండి. ఇంకా ఈయన వస్తే టిఫిన్ వేసి పెట్టడమేనమాట. ఇడ్లీ రవ్వ కూడా కలిపేసి ఉంచాను కదా, కొంచెం సేపు నాంతదిలే అని చెప్పి పక్కన పెట్టి ఉంచాను అనమాట. అలాగే ఇక ఈరోజు కొంచెం వడియాలు కూడా పెట్టానండి. అయితే ఎండలేదు. అవి ఒకరోజు పిండి వడియాలు ఎండవు కదా. ఇదిగోండి నేను చూపిస్తున్నాను కదా, ఇది ఫిల్టర్ అనమాట. లేదంటే నీళ్లు నలకలు నలకలు వస్తున్నాయి అని చెప్పి బియ్యం కడిగేటప్పుడు కానీ కూరగాయలు కడగటానికి నీళ్ళు తీసుకున్నా ఇది ఫిల్టర్ పెడితే మంచిగా తేటగా వస్తున్నాయి నీళ్ళు అని చెప్పి చెప్తున్నాను. ఇంక ఇదంతా తుడిచేసాను. ఈ క్లాత్ ఏమో చేతి కింద ఇలాంటి పాత బట్టలు ఉంటే ఇట్లాగా కడిగినప్పుడు ఇవన్నీ తుడుచుకోవటానికి నీట్గా ఉంటుందని చెప్పి ఎక్కువ పాత బట్టలు నేను వదిలిపెట్టను, పారేయను అనమాట. ఇక ఈ ఆరిపోయిన బట్టలన్నీ తీసుకొచ్చి ఇలా పెట్టేశాను. ఇందాక మడత పెడదామనుకుంటే ఇక ఇప్పుడు మడత పెడుతున్నాను అనమాట. ఎప్పుడు బట్టలు అప్పుడు మడతలు పెట్టేసేసుకొని సర్దేసేసుకుంటే నీట్గా ఉంటుంది కదా. లేదంటే ఒక రోజు కనుక పక్కన పడేసానా రెండో రోజుకి ఇక ఆ పని చేయాలనిపించదు. మళ్ళీ ఇంకో పని చేసుకుందాంలే తర్వాత చేద్దాంలే అనే బద్ధకం వచ్చేస్తుంది. ఈ కొన్ని బట్టలే కదా, ఇద్దరమేగా, ఎక్కువ బట్టలు ఉండట్లేదులేండి. ఎందుకంటే ఎక్కువ బెడ్షీట్స్ గలేబులు అలాంటివి పడినప్పుడే ఇవన్నీ ఎక్కువ బట్టలు ఉంటున్నాయి. ఇవి కర్టెన్స్. ఇక ఉగాది పండుగ వస్తుంది కదా, క్లీనింగ్ పనులు కూడా చేయాలి. నేను ఏం చేస్తున్నానంటే ఇవి వీడియోస్ తీసేసుకొని షెడ్యూల్లో పెట్టేసుకుంటున్నాను అనమాట. షెడ్యూల్లో పెట్టేసుకుని టైం సెట్ చేసేసుకుంటే పలానా రోజున పలానా తారీఖునని చెప్పి మనం టైము సెట్ చేసేసుకుంటే ఆ రోజుకి నేను ఈ వీడియో అప్లోడ్ చేసేసింది ఉంటుంది కదా ఫోన్లో, దాని అంతటా అదే యూట్యూబ్లోకి వెళ్ళిపోతుంది. ఇక అలాగే చేసేసుకొని కంగారు పడుకోకుండా నిదానంగా పనులు చేసుకోవచ్చు. అమ్మో టైం అయిపోయింది, వీడియో అప్లోడ్ చేయాలి, చేసిన వీడియోని మళ్ళీ అప్లోడ్ అవ్వట్లేదని మళ్ళీ పంపించడం, ఇలాగ ఇదంతా ఎందుకులే అని చెప్పి ఇలాగా మా అమ్మాయి అట్లా చేసుకో అమ్మా, నీకు ఇబ్బంది ఉండదు అని చెప్పి చెప్పింది. ఇక అదే ప్రకారం నేను అలవాటు చేసేసుకున్నాను అనమాట. 2-3 వీడియోస్ ముందుగానే చేసి పెట్టుకున్నాం అనుకోండి, సడన్గా నేను ఏదైనా ఊరు వెళ్ళాల్సి వచ్చినా చకచకా పనులు ఇంట్లో చేసేసుకుని వెళ్ళిపోవచ్చు. లేదంటే అయ్యో రేపు వీడియో పెట్టడానికి ఏమీ లేదు అనే ఆలోచన కూడా ఉండదన్నమాట. యూట్యూబ్ అంటే ఇది ఒక జాబ్ లాంటిదే కదా. మనం బయటికి వెళ్ళి జాబ్ చేస్తున్నామంటే ఏదైనా ఒకరోజు సెలవు పెట్టాలంటే ముందుగానే పర్మిషన్ అడుగుతాం కదా, అలాగే ముందుగానే పర్మిషన్ లాంటిదన్నమాట ఈ యూట్యూబ్ అనేది షెడ్యూల్లో అప్లోడ్ చేసుకోవటం. ఇక ఇదిగోండి ఈయన వచ్చేసారు. ఇక ఇడ్లీ పిండి కలిపేసి ఉంచాను అన్నాను కదా, ఇడ్లీ పిండి అట్టు వేస్తానన్నమాట. చాలా బాగుంటుందండి. ఆ రోజు రుబ్బిన ఇడ్లీ పిండితో అట్టు వేస్తే చాలా బాగుంటుంది. ఇంకా అట్టు పైన చక్కగా ఉల్లిపాయ సన్నగా తురిమి, క్యారెట్, కొంచెం జీలకర్ర, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే ప్లెయిన్గానే వేసేయలే, సాయంత్రం పూట కదా మళ్ళీ గ్యాస్ వస్తుందేమో, అరగదు, ఉల్లిపాయ అరగదు కదా అని చెప్పి ఈయన ఉత్తగానే వేసేయమన్నారు.
అందుకని చెప్పి ఇక ఉత్తగానే వేస్తానన్నమాట. ముందుగా ఇలాగ అట్టి వేసిన తర్వాత మూత పెట్టిన తర్వాత ఆ మూత తీసేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టకూడదు. అట్టు తిరిగేసిన తర్వాత అప్పుడు చాలా బాగుంటుందన్నమాట ఇడ్లీ పిండి అట్టు. ఇదిగోండి ఇప్పుడు మూత తీసేసాను కదా, తిరగేసేస్తున్నాను. తిరగేసిన తర్వాత ఇంక మూత పెట్టకూడదనమాట. భలే చాలా టేస్ట్గా చాలా బాగుందండి. జారిపోతుంది చూడండి, పెనం మీద నుండి జారిపోతుంది. అయితే ఇడ్లీ రవ్వ ఏమో తక్కువ వేసాను, మినప్పిండి కొంచెం ఎక్కువ వేసాను. చాలా బాగుందన్నారు. పప్పు నేను మొత్తం పొట్టుపోయే వరకు కడగను కాబట్టి అలాగ కొంచెం కలర్గా బ్లాక్ షేడ్లో కనిపిస్తుంది. కడగొద్దనే కడగట్లేదండి, లేకపోతే నీట్గా కడిగితే తెల్లగా పువ్వులాగా వస్తుంది. ఇంకా ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు ఈయన ఇంటికి రాగానే ఆకలి 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 అంటూ వచ్చారనమాట. బాబోయ్, ఒక్కోసారి రెడీ చేసి ఉంచుతానా టిఫిన్ తినరు. తినకోకుండా తినండి తినండి అని ఎన్నిసార్లు అన్నా కూడా తినరు అనమాట. ఎప్పుడైతే నేను లేట్ చేస్తానో అప్పుడే ఆకలి అంటారు, లేదంటే ఇంట్లో ఇంకా వేయలేదా అని చెప్పి గట్టిగా అరుస్తారనమాట. నేను వచ్చి తింటారులే చక్కగా అని అన్నీ రెడీ చేసి పెడతానా, ఆ రోజు అరగంట అయినా తినరు, గంట అయినా తినరు. తినండి తినండి చల్లారిపోతుందని చెప్పినా తినరు అనమాట. అలాంటిది నేను లేటు చేసిన రోజునే కావాలని నన్ను ఏదో ఒకటి అనటానికే ఏదో ఒక రకంగా మాటలు అరుస్తూ ఉంటారనమాట. అలా ఉంటుంది మా ఇంట్లో తంతు. కానీ ఏం చేస్తాం, తప్పదు కదండి. మనం పడుతూనే ఉండాలి, వాళ్ళు అంటూనే ఉండాలా అంటే అలా ఏమీ కాదండి. నాకు కోపం వచ్చినప్పుడు నేనేమైనా అంటే ఆయన సైలెంట్ అయిపోతారు, ఆయన కోపం వచ్చినప్పుడు ఏమైనా అంటే నేను సైలెంట్ అయిపోతాను అనమాట. ఇక ఇదిగోండి ఎంత బాగుందోనని చెప్పి ఇంకా నేను ఉండలేక కొంచెం ముక్క తిందామని చెప్పి చిన్న ముక్క తీసుకుని తింటున్నాను అనమాట. వేడివేడిగా కాలిపోతుంది. అయినా సరే అసలు ఈ టైంలో కనుక ఇలాగా ఉన్నప్పుడు తింటే ఎంత రుచిగా ఉంటుందో లేండి. నేను అప్పటికి ఈరోజు రైస్ ఉందండి, ఇక అందుకని చెప్పి నేను అన్నం అయితే తినేసాను 7 గంటలకే. అందుకని చెప్పి ఇక నేను సాయంత్రం పూట తక్కువగానే తీసుకుంటానన్నమాట. టిఫిన్ అనేది భోజనమైనా సరే ఆహారం చాలా తక్కువగానే, అంటే 3 వంతులు తీసుకుంటాను, 1 వంతు ఖాళీగానే ఉంచేస్తాను. ఎందుకు కడుపు నిండా తిని రాత్రిపూట ఆపసోపాలు పడటం అని చెప్పి. ఈరోజుకి ఇదేనండి వీడియో. ఉంటానండి.